అందరికీ నమస్తే అండి. ప్రత్యేకంగా నేను అనలైజ్ చేయడానికంటూ ఏమీ లేదు. ఒకసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న జీవో చూడండి. శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ 1992 బ్యాచ్, సూపర్ యాన్యుయేషన్ ఆన్ 28/2/2026, రీఎంప్లాయ్మెంట్ యాజ్ ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, ఆర్డర్స్ ఇష్యూడ్ అని ఇస్తూ శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ సూపర్ యాన్యుయేషన్ ఆన్ 28/2/2026, re-employed as ex officio special chief secretary to chief minister, and he is also placed in FEAC of the post of special chief secretary to government energy department and chairman and managing director of AP Transco with effect from 01/03/2026. ఏపీ ట్రాన్స్కోకి ఆయనే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా, అలాగే ఎనర్జీ డిపార్ట్మెంట్కి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా ఆయనే, విజయానంద్ గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు అంటే ఆయనకు ప్రేమ. నీలం సాహ్ని గారు, ఆమె రిటైర్ అయిపోయాక మరో 3 నెలల పదవీ కాలం పొడిగించమని ఆమెను కొనసాగించారు. ఆ తర్వాత రిటైర్ అయిపోయాక ఎన్నికల కమిషనర్గా, ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా పదవి ఇచ్చారు, కీలకమైన బాధ్యతలు ఇచ్చారు. అంటే ఆ సీఎంలకి, ఆ ప్రభుత్వాలకి అనుకూలమైన అధికారులు ఉంటారు. వాళ్ళు రిటైర్ అవ్వడం వాళ్ళ ప్రభుత్వాధినేతలకు ఇష్టం ఉండదు. పోనీ రిటైర్మెంట్ ఒక 3 నెలలు పొడిగించగలరు, 6 నెలలు పొడిగించగలరు, అంతకుముందు పొడిగించలేరుగా అంతకుమించి. సో అలా అయిపోయిన తర్వాత వాళ్ళకి నచ్చిన పదవిలో కూర్చోబెట్టచ్చు. ఎవరికి నచ్చిన పదవిలో? ప్రభుత్వ పెద్దలకు నచ్చిన పదవిలో కూర్చోబెట్టచ్చు. కానీ ఇక్కడ ఉభయ కుశలోపరి అవసరమైన పదవిలో కూర్చోబెట్టారు. మేబీ ఈ వీడియోలో నేను పచ్చిగా చెప్పలేకపోవచ్చు, నేను చెప్పింది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ చాలా వర్స్ట్ అనమాట, వర్స్ట్ డెసిషన్. ఎందుకంటే విజయానంద్ గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాం నుంచి కూడా, జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు కూడా మొదటి 2 ఏళ్ళు కాకుండా 2022 నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆయన చేతుల్లోనే ఉంది. ఎనర్జీకి సెక్రటరీగా ఆయనే పనిచేశారు. ఎనర్జీలో కీ డెసిషన్స్ అన్నీ ఆయనే తీసుకున్నారు, ఆయన చేతుల ద్వారానే జరిగేవి. ఆయన ఎనర్జీ డిపార్ట్మెంటు బాధ్యతలు చేపట్టిన తర్వాతే షిరిడీ సాయి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. సో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదే విజయానంద్ గారికి అత్యంత కీలకమైన పదవులు ఇస్తూ ప్రస్తుతానికి ఆయన సిఎస్గా కూడా పనిచేశారు చాలా కాలం. ఇవాళ రిటైర్ అవుతున్నారు. సో ఆయన రిటైర్ అవ్వకముందే ఆయన్ను మరో ఏడాది పాటు కొనసాగించేలాగా, నిజానికి ఆయన 3 నెలల కిందటే రిటైర్ అయ్యారు, కానీ కేంద్ర ప్రభుత్వ డిఓపిటి అనుమతులతో ఇంకో 3 నెలలు ఆయనకు పదవీ కాలం పొడిగించగలిగారు. ఎప్పుడో నవంబర్లో రిటైర్ అవ్వాల్సింది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి పొడిగించారు. సో దాంతో ఆయన ఈ 3 నెలలు కూడా సిఎస్గా ఉంటూనే ఎనర్జీ డిపార్ట్మెంట్ తన దగ్గర పెట్టుకున్నారు సుమి. సో ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆయనకి ఇచ్చిన పదవి చూడండి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్. అంటే ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆయన్ను వదలట్లేదు, ఆయన ఎనర్జీ డిపార్ట్మెంట్ను వదలట్లేదు. వీళ్ళిద్దరి బంధాన్ని జగన్ ప్రభుత్వము కొనసాగించింది, ఈ ప్రభుత్వము కొనసాగించింది. సో జగన్ ప్రభుత్వంలోనే షిరిడీ సాయికి అంచెలంచెలుగా ఎదిగేలాగా రూపాయి విలువైన దాన్ని ₹2 కట్టబెట్టారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రూపాయిది ₹2 వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారు. ఆ ఎక్స్ట్రా రూపాయి ఏం జరుగుతుందో ఎవరు సమాధానం చెప్పట్లా. మాలాంటి వాళ్ళు ఎవరు అడుగుతున్నా సమాధానం చెప్పట్లా. మీరు రూపాయిది ₹2 ఎందుకు ఇస్తున్నారు షిరిడీ సాయికి? ఆ ఎక్స్ట్రా రూపాయి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏమవుతుంది ఆ రూపాయి? ఎవరి జేబులోకి వెళ్తుంది? ఎవరు సమాధానం చెప్పట్లా. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన స్కామే, కుంభకోణమే ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు జగన్ బినామీ అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. వాళ్ళకేవో పదవులు పడేయడంతో ఆ పదవుల్లో బిజీగా ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి బిజీగా ఉన్నారు. అప్పుడు ఏ అధికారి అయితే ఆ బాధ్యతలన్నీ తెర వెనక నడిపించారో, ఆ వ్యవహారాలన్నీ తెర వెనక నడిపించారో, ఇప్పుడు అదే అధికారి ఇన్నాళ్ళు కొనసాగారు. సరే ఆయన రిటైర్ అయిపోతున్నారులే అనుకుంటే రిటైర్ అవ్వనివ్వాల, మళ్ళీ ఆయన్ను అదే ప్లేస్లో కూర్చోబెట్టారు, అదే స్థానాన్ని ఆయనకు కట్టబెట్టారు. చూడండి, మీరు జీవో చూడండి. జీవోలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్కో. ఇంకా అంతకుమించి ఏం కావాలి? స్పష్టంగా
ఆయన డిపార్ట్మెంట్ని వదలట్లేదు, ఆ డిపార్ట్మెంట్ ఆయన వదలట్లేదు. వీళ్ళిద్దరి మధ్య ఒక సంబంధాన్ని విడదీయడానికి ఏ ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే వీళ్ళందరినీ కలుపుతున్నది ఒక పెద్ద సంస్థ. అదే జగన్ బెనామీ సంస్థ అని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. కానీ అతని దగ్గర వీళ్ళు ఎన్నికలకు ముందు లంచాలు తీసుకున్నారు. సో నేనేం చెప్తానంటే ఏ పార్టీలోనూ నిజాయితీ లేదు మన రాష్ట్రంలో. వరస్ట్గా తయారైపోయారు. అస్సలు ఏమాత్రం విలువలు లేవు. అన్నీ వదిలేశారు. డబ్బులు ఎవరికి చేయదు? ఈ లంచాలు అవినీతి ఎవరికి మాత్రం చేయరు, ఎవరికి చేయదు చెప్పండి. సో అలవాటు పడిపోయారు. జనం కూడా గట్టిగా అడగట్లేదు కదా. సో మాట్లాడితే ఎదుటి పార్టీ వాళ్ళు మాట్లాడతారు, వైసీపీ వాళ్ళు మాట్లాడితే ఎదురుదాడి చేసేయచ్చు అనే ధీమా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి కళ్ళు ఎదురుగా ఓపెన్గానే తప్పులు చేసేస్తున్నారు, చేసేసి దబాయించేస్తున్నారు.